బీసీల పక్షపాతి అయిన మల్లాడి కృష్ణారావు 6 సార్లు ఎమ్మెల్యేగాను 4 సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేడు యానం వస్తున్న సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు బీసీ సంఘాల తరపున పాదయాత్ర నిర్వహించినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గల శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద బీసీ సంఘాల నాయకులు చొల్లంగి వేణుగోపాల్, మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు, నక్కా కిషోర్, పొన్నగంటి సత్యనారాయణ ఇతర నాయకులు స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్, మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు, మల్లాడి రాజు, షేక్ అమీర్ జానీ మాట్లాడుతూ బీసీల పక్షపాతి యానం ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచిన మల్లాడి కృష్ణారావు గెలిచిన సందర్భంగా అన్నవరం పాదయాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్కా కిషోర్, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు మల్లాడి రాజు, షేక్ అమీర్ జానీ, శ్రీరామ్, వి సత్యబాబు, అగ్నికుల షేర్ వీరబాబు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ సంఘాలన్నీ కలిపి కాకినాడ నుంచి 93 బీసీ కులాల ఐక్యవేదిక, అలాగే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ బీసీ నాయకులతో ఈ కాకినాడ నుంచి అన్నవరం వరకు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని, అలాంటి బీసీల ముద్దు బిడ్డగా మేము ఆయన్ని గౌరవించుకుంటూ, బీసీలలో ఇంతగా నీతి నిజాయితీ ఉండి ప్రజానాయకుడు ఎవరు అంటే మల్లాడి కృష్ణారావు గారని చెప్పాలి. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏమీ చేయకుండా ఆయన ప్రేమతో ఇంతమంది యానం ప్రజల గుండెల్లో వాళ్ళ ప్రేమతో నెగ్గించారు. కాబట్టి అలాంటి వ్యక్తి కోసం మేము ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఎప్పుడూ ప్రజలకి అండగా ఉంటూ, యానం ప్రజలకే కాకుండా ఇక్కడ మా ఆంధ్ర ప్రజలకు కూడా ఆయన అండగా ఉంటూ మాతో పాటు కార్యకర్తలాగా బీసీ ఉద్యమాల్లో మాతో పాటు తిరిగాడు. అందుకనే ఈవేళ ఆయన్ని మేము గౌరవించుకుంటూ ఆయన బాగుండాలని చెప్పి ఈవేళ భానుగుడి శివాలయంలో మేము పూజలు చేపించి ఇక్కడి నుంచి అన్నవరం బయలుదేరుతున్నాం పాదయాత్రగా. మాతో పాటు ఆవుపాటి ఉమాశంకరు, చొల్లంగి వేణుగోపాలు, మల్లాడి రాజు, అలాగే నక్కా కిషోరు మేమందరం కూడా పాదయాత్ర చేస్తున్నాం. అలాగే మీ ఇతర బీసీ సంఘ నాయకులు కూడా మాతో వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మల్లాడి కృష్ణారావు గారు నిండు నూరేళ్ళు ఆయుర్వేదం ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకంటూ ఒక బీసీ నాయకుడు ఉన్నాడు, దాన్ని గెలిపించుకోవాలని చెప్పి కోట్ల రూపాయలు ఏరులో పారినా, మందు ఏరులో పారినా ఆయన్ని నిరాడంబరంగా మొత్తం ప్రజలు రిసీవ్ చేసుకుని గెలిపించారు. అది నిజంగా మేము అందరూ కూడా మేము ఊహించినట్టుగానే జరిగింది. కానీ ఆయన యొక్క ఆదరణ గ్రామంలో యానం ప్రజలకి ఎవరికి ఏం కావాలన్నది మొత్తం సంపూర్ణంగా చేశాడు. ఒకప్పుడు యానం 30 సంవత్సరాల క్రితం యానంకి ఇప్పుడున్న యానంకి అసలు సంబంధమే లేదు. అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆయన సుమారు 6 సార్లు దిగ్విజయంగా గెలుస్తూ వచ్చారు. మరి మంత్రి కూడా 4 సార్లు సుమారు అయ్యారు. ఇప్పుడు కూడా క్యాబినెట్ ర్యాంక్లో మంత్రి అయ్యారు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని గెలిపించినందుకు ఆ భగవంతుడి కృతజ్ఞతా భావంతో ఇక్కడి నుంచి మొదలెట్టాము. ఇక్కడి నుంచి అన్నవరం వరకు కూడా పాదయాత్ర వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు మేము అక్కడ ఊరేగింపులో పార్టిసిపేట్ చేస్తాం తప్ప అది మేము అనుకున్నాము. అందరూ కలిసి సమిష్టి కృషితో ఈ గెలుపు సాధించాము. అందుకని జై మల్లాడి.